ఎందుకు అరెస్ట్ చేయలేదని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలేడి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేయటం కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసమేనని ఆరోపణలు చేశారు. ముందు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలైతే మంచిదని హితవు పలికారు. మంత్రి పొంగులేటిపై కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని ముందుగా ఎందుకు కూల్చివేయట్లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। అన్ని పార్టీలకు వాళ్ళ ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి ఇంక్లూడింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అటువంటప్పుడు మీరు మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది. మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమాలిషన్ చేసి కొంతమంది చిన్నకారు సన్నకారు మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్నున్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జాకున్నదో, ఎన్ని ఎకరాల భూమి మరి ఈ రోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ లేకుంటే దేవాదాయ శాఖ భూములు కానీ లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ మరి ఎన్ని ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనయో, వాటి ఎవరెవరి పేరు మీద మారినాయో, ఎవరెవరి పేరు మీద ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నిటి మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి అవన్నిటి మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్కడ వ్యక్తి ఎవరో కాకుండా అందరినీ సమానంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా సమానంగా అదే పంతాలో పెట్టి అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము భావిస్తాం. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఊరికే డ్రామాలు కాదు కదా, ఆయన ఒక్కడే కాదు కదా. వాస్తవంగా అలాంటి వారు ఆయన క్యాబినెట్లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఈ రకంగా అదే చెప్తా ఉన్నాను. ఊరికే పేపర్ స్టేట్మెంట్కి పరిమితం కాకుండా నిజంగా ఆయన మీద అయితే ఆయన చేసినటువంటి ఆరోపణలకు, ఆయన చేసినటువంటి యాక్టివిటీస్కి, ఆయన చేసినటువంటి దానికి ఆయన మీద కేసు నమోదైనప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు?